నమస్కారం. మెట్రో న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటితే 4,000 రూపాయల పింఛను పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రవేశపెడుతుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 16వ వార్డు పరిధిలోని స్వామిరెడ్డి నగర్లో టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 16వ వార్డు పరిధిలోని స్వామిరెడ్డి నగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర పేరుతో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. దివ్యాంగుల పింఛన్ 6,000కు పెంచుతున్నామని, 100% అంగవైకల్యం ఉంటే 15,000 రూపాయలు అందిస్తామన్నారు. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ప్రతి పేద కుటుంబాన్ని సంపన్నులుగా మార్చేందుకు తమ తెలుగుదేశం ప్రభుత్వంలో కృషి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తామని, యువతకు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్థానికంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తప్పకుండా కృషి చేస్తానని యువతకు భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తాను ముందుంటానన్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే కర్నూలులో తాను ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, సీనియర్ నేతలు రామాంజనేయులు, బాబ్జీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరూ చూసింటారు. ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళకి ఆ రోజే చెప్పడం జరిగింది, అట్టర్ ఫ్లాప్ ఉండే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఏదైతే భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టోతో పాటు ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేయబోతున్నామని ఈరోజు ఇంకా బెటర్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అందరు కూర్చొని మాట్లాడి చాలా బెటర్ మేనిఫెస్టో ఇచ్చారని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే 50 ఏళ్ళకి దాటిన వాళ్ళకి, మైనారిటీస్కి, ఎస్సీలకు, ఎస్టీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 పెన్షన్ వస్తాం. దట్ ఈస్ అ బిగ్ థింగ్. అలాగే 100% హ్యాండీ క్యాప్ ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వబోతున్నారు. ఇట్లాంటివి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేయడం, పెద్ద ఎత్తున అనౌన్స్ చేయడము, అది బీజేపీ కూడా ఆమోదం దానికి ఓకే అని చెప్పడము ఈ మేనిఫెస్టోకి. సో కంపేర్ టు వైఎస్ఆర్సీపీ అండ్ ఎన్డీఏది మంది 100 టైమ్స్ బెటర్ ఉంది. ప్రజల్లోకి తీసుకోపోవాలా. మన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కూడా ఇప్పుడు ప్రజల్లోకి ఏదైతే యాడ్ ఆన్స్ అయినాయో అవి తీసుకోపోయి మన తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ వస్తే ఇక్కడ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మన అందరు కృషి చేయాలా. అదే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10 డేస్లో ఏమేమైతే రిలీజ్ చేశారో అవి తీసుకోపోవడం అనేది చాలా ముఖ్యం. అందరు కూడా కష్టపడతారని నేను భావిస్తున్నాను అండి. థ్యాంక్ యూ. ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 5వ వార్డు పరిధిలో ఉన్న చిత్తారి వీధికి చెందిన పలువురు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కార్యాలయంలో 5వ వార్డు చిత్తారి వీధికి చెందిన శేఖర్, రాము, మెహబూబ్, జోహరాపురం, మాబూ సుబానీ కాలనీకి చెందిన అల్లా బకాష్, లతీఫ్, వలీ, మాలగేరికి చెందిన మాధవస్వామి, పాండు, ఏసు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ నేత టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో వైసీపీ నేతలందరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నారని, 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. ప్రజలందరూ వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కర్నూలులో ఏ ప్రాంతానికి వెళ్లినా సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. సరైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తారని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లో ఉంటున్న తనను ఈసారి ఎన్నికల్లో గెలిపించి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కేవలం ఎన్నికల ముందు తమను ముస్లింలకు దూరం చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నట్లు చెప్పారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మోహన్, వెంకటేశ్వర్లు గౌడ్, మహబూబ్ బాషా, లలితమ్మ, విజయలక్ష్మి, రాజేష్, తేజ తదితరులు పాల్గొన్నారు. తెలుగు హిందీ రెండు మిక్స్ చేసి మాట్లాడు. ఒకటే రిక్వెస్ట్, మే 13th ఎలక్షన్స్ కులాలు మతాలు చూడొద్దండి. इंसान को देखो, वो मोस्ट इम्पॉर्टेंट है. वो सब हो गया माँ ओल्ड स्टोरीज है. लास्ट 5 इलेक्शंस देखा, एवरी टाइम वो लाते हिंदू मुस्लिम का लास्ट में लाके कुछ ना कुछ रूमर्स उठाते, फिर वोट लेते, फिर 5 साल हम लोग काम करते, आप ही सब है सर सब बोलते, फिर इलेक्शन के पहले वो कुछ ना कुछ वैसा नहीं है. मैं ऐसा ये बार नहीं सुनना, वो बातें भी कुछ बोला तो भी नहीं सुनना. देखा 10 साल से वैसे हो गया. 10 साल कितने बर्बाद हो गया करनूल, मालूम है आपको. तो अभी भी वैसे जो आप लोग सोच के फिर अरे रे वो हमारा मुस्लिम है हम वोट देंगे, तो करनूल को आप लोग छोड़ना होगा. देखो మతాలు మతాలు కాదు, మనిషిని చూడండి. మేము మంచి చేస్తాం, బాగా చేస్తాం. 5 ఏళ్ళు నా అభివృద్ధి చూడండి. నచ్చలా 29లో మీరు ఓటు వేయద్దండి, నేను కూడా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నా. సో ఇంతకన్నా ఏ నాయకుడు చెప్పడు. సో మీరు 45 ఏళ్ళ పైన నుంచి వీళ్ళు ఈ కుటుంబము వీళ్ళకి రోడ్డు మీద తెచ్చినారు. ఎవరికన్నా ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ కానీ ఏదన్నా చెప్పాలా కదా. ఊరికే లేనిపోని పుకార్లు అక్కడెక్కడో జరిగినది మాకేదో తెచ్చి మేమేం చేస్తాము. కర్నూలుని చూడండి, కర్నూలులో టీజీ భరత్ ఉంటాడు. ఇండియా కాదు, కర్నూలులో ఉన్నా నేను. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో రూపొందించిన మేనిఫెస్టో పేదల మేనిఫెస్టోగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అభివర్ణించారు. ఈ మేరకు హోటల్ మౌర్యయిన్లో ఎన్నికల మేనిఫెస్టోను అభినందిస్తూ ఎన్డీఏ కూటమి పార్టీల అధినేతలకు పాలాభిషేకం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో రూపొందించిన మేనిఫెస్టో పేదల మేనిఫెస్టోగా అభివర్ణిస్తూ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, పార్టీ నాయకులు మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను రూపొందించిందని, ఈ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సంబంధించి అవసరమైన చర్యలను తీసుకుంటుందని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పేదల పక్షాన మేనిఫెస్టో రూపొందించడం అభినందనీయమని, ఈ మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుందని తెలియజేశారు. ప్రజల్లోకి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విస్తృతంగా తీసుకువెళ్లి ప్రజలను పార్టీ వైపు మళ్లించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే పురంధరేశ్వరి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ బాధితులే, అన్ని వర్గాల వాళ్ళు బాధితులే. కాబట్టి వీళ్ళు బాగుపడాలంటే ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం బాగు చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురు మేధావులు కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసి నిన్న మన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో అనేది అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆరోగ్యంగా వాళ్ళు బ్రతకడానికి, అట్లాగే అభివృద్ధి సాధిస్తే వారందరూ కూడా ఆర్థికంగా బాగుంటారు. ఈ రకంగా తయారు చేసిన మేనిఫెస్టో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక మేనిఫెస్టో వదిలినాడు, దాంట్లో ఏమీ లేదు. లాస్ట్ టైం చేసినటువంటి మోసాలనే డబల్ చేసినాడు. అంటే జగన్ మోసపు రెడ్డి కాబట్టి మోసం చేసినటువంటి మేనిఫెస్టోని తీసుకొచ్చినాడు. ప్రజారంజకమైన మేనిఫెస్టో మా యొక్క కూటమి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అందుబాటులో ఉండే విధంగా అన్ని వర్గాల వారు ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా ప్రతి వర్గాన్ని సంతోషపరిచే విధంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మేము టీజీ భరత్ గారి నాయకత్వంలో ఈ పాలాభిషేకం ఇక్కడ చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారి, పురంధేశ్వరి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.
పూర్తి మేనిఫెస్టో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరిగేటట్టు తీర్చిదిద్ది నిన్న చంద్రబాబు గారు అలాగే జనసేన వాళ్ళు బీజేపీ వారు అందరూ కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ కొత్త మనకు ఇంతకుముందు సిక్స్ ఫార్ములాలో ఇచ్చినారు. మనకి ఇప్పుడు ఆ 6 ఫార్ములా కాకుండా మొత్తం 3 పార్టీలవి కలిపి వాళ్ళ అన్నీ కూడా మొత్తం అన్ని వర్గాల నుంచి సలహాలు స్వీకరించి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. పొరపాటున వైఎస్ఆర్సీపీకి చేస్తే మాత్రం అది రాక్షస పాలనకు మనం ఓటు చేసినట్టయితుంది. కాబట్టి రాక్షస పాలన పోవాలంటే మనకు ఈ తెలుగుదేశము కూటమికి ఖచ్చితంగా మీరు ఓట్లు వేయాలని మరీ ప్రార్థిస్తున్నాం. ఈ ఎన్నికల్లో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 6వ వార్డుకు చెందిన పలువురు మహిళలు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 6వ వార్డు కమేలా ప్రాంతానికి చెందిన మహిళలు వైసీపీని వీడి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో వైసీపీ నేతలందరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. ప్రజలందరూ వైసీపీ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కర్నూలులో ఏ ప్రాంతానికి వెళ్లినా సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. సరైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిస్తారని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో ఉంటున్న తనను ఈసారి ఎన్నికల్లో గెలిపించి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కేవలం ఎన్నికల ముందు తమను ముస్లింలకు దూరం చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మోహన్, వెంకటేశ్వర్లు గౌడ్, మహబూబ్ బాషా, లలితమ్మ, విజయలక్ష్మి, రాజేష్, తేజ తదితరులు పాల్గొన్నారు. మేము వైఎస్ఆర్ లీడర్ల జోరాపురం వైఎస్ఆర్ లీడర్ల మేము ఆఫీస్ కానికి కష్టపడి 5 సంవత్సరాలు గెలిపించుకుంటే పైన కర్నూలు అభివృద్ధి చేయాలా, మా ఊరు అభివృద్ధి చేయాలా, లీడర్లను కూడా లాస్ట్కి పోగొట్టుకోడు. మాకు జగన్ న్యాయం చేస్తాడేమో లెవర్కి, ములకసీమ వాళ్ళకి, గవర్నర్లకి అంటే ఆయన లెవర్కి కూడా అన్యాయం చేసి పెట్టా ఉసుక అమ్ముకొని అని మేము ఇప్పుడు టీజీ భరత్ సమస్యలో ఆయన పాటలు చేరుతున్నాము. చంద్రబాబు నాయుడు మాకు లెవర్ వాళ్ళకి, గవర్నర్ పనిచేస్తులకి పింఛను ఉసుక అవి ఫిరిస్తాడని మేము ఆయన కొరకు టీజీ భరత్ సమస్యలో చేరుతున్నాము. జోరాపురం 18వ వార్డు మాధవ స్వామి, ఎస్సీసీఎల్ మాధవ స్వామి. ఏమో ఆ పార్టీ సరిపోగా మనం ఈ పార్టీలోకి వచ్చినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ సరిపోగా మాకేం సరిగా చూడలేక న్యాయం చేయలేక మనం ఈ పార్టీలోకి వచ్చినాము. మాది జోలాపురంలో ఏం చేయలే. ఈసారి మేము భారత్ అన్న గెలిపించుకుంటాము. మైనార్టీలో ఖచ్చితంగా మాది మహాస్వామి కాలనీ. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరిచిడత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు గడివేముల మండలంలోని చిందుకూరు గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి గడివేముల మండలంలోని చిందుకూరు గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామ ప్రజలు, సర్పంచ్ అనసూయమ్మ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సుబ్బారాయుడు, బోయ కృష్ణ, హుసేన్ వలీతో పాటు 10 కుటుంబాలు గౌరిచిడత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, సుంకన్న, చంద్రయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి శ్రీమతి గౌరిచిడత వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనకబడిపోయిందని వివరించారు. ముఖ్యంగా
అభివృద్ధి విషయంలో రాష్ట్రానికి పూర్తి అన్యాయం జరిగిందని వివరించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించి అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందటంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అందుతాయని ఆమె వివరించారు. కర్నూలు నగరం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలగాలంటే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు ప్రవీణ్ తెలిపారు. ఈ మేరకు వార్డు పరిధిలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయమే లక్ష్యంగా నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న శ్రీరామ్ నగర్లో స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సునీల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలతో పాటు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ రూపొందించిన 6 గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. శ్రీరామ్ నగర్లో ఉన్న సమస్యలను గురించి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ మాట్లాడుతూ తాను శ్రీరామ్ నగర్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వివరించారు. ఈ ప్రాంతానికి సంబంధించి 10 సమస్యలను టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లామని వాటి పరిష్కారానికి ఆయన హామీ ఇచ్చినట్లు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీజీ భరత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు. అందరికీ నా నమస్కారం. జై భరత్ అన్న, జై సైకిల్ గుర్తుకే మన ఓటు. అదే విధానంగా మన భరత్ సార్ గెలిస్తే కన శ్రీరామనగర్ డెవలప్మెంటు చాలా విధాలుగా మేము తొమ్మిది డిమాండ్స్ పెట్టి మేము వైఎస్ఆర్ పార్టీ నుండి మేము 10 డిమాండ్లు అడిగిపోయినాం. మేము సార్ మాకు ఈ డిమాండ్లను మీరు పని చేస్తే మేమందరము మీకు సహకరిస్తాము, మాకు ఏదొద్దు, మాకు శ్రీరామనగర్ డెవలప్ కావాలి సార్ అని మేము చెప్పినాము. అదే విధానంగా ఎంహెచ్ఎఫ్ స్కూల్ కాడ సార్ చెప్పిన డిమాండ్లలో మనకు ఫస్ట్ వచ్చేసి శివాలయం గుడికి వచ్చేసి కమిటీ హాల్ కానీ, అదే ఫంక్షన్ హాల్ కానీ, అదేవిధంగా పాత గుడి మీద స్లాబ్ కానీ, ముఖదారం కానీ, శ్రీరామనవమి పండుగ రోజు వచ్చేసి గుళ్ళో వచ్చి హామీ ఇచ్చినాడు ఆ రోజు సార్ భరత్ సారు. అదేవిధంగా నిన్న వచ్చి 5వ హామీ వచ్చేసి శుద్ధవాగు. మా డిమాండ్ 5వ నెంబర్ డిమాండ్ ఇదో. ఇక్కడ చూడండి ప్రజలారా, శ్రీరామనగర్ ప్రజలారా, మీకందరి కోసం కష్టపడుతున్నాము. మన శుద్ధవాగు గాన మొత్తం కంప్లీట్గానే కట్టేస్తే శ్రీరామనగర్ లక్ష్మీనగర్ మునిగిపోదు. మనకందరికి గలీజు వాసన, ఇక్కడ భోంచేసే విధానం లేదు. వర్షాకాలం వస్తే 2-3 రోజులు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రతి ఒక్కరు దోమలు కానీ, ఇక్కడ పాములు కానీ, పుట్టలు కానీ, అన్ని విధాలుగా ఇంత గలీజు ఉంది ఈ కాలువ. మేము ఈ శుద్ధవాగు గురించి ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. ఎన్ని పార్టీలు వచ్చినా అన్నిటికీ మేము అప్లై చేస్తూనే ఉన్నాము. కానీ ఎప్పుడు ఈ శుద్ధవాగు గురించి పట్టించుకున్న ప్రభుత్వమే లేదు. ఇంతకుముందు చెయ్యాలి అని అనుకున్నారు టీజీ వెంకటేష్ సార్ వాళ్ళు, కానీ వాళ్ళకి మళ్ళీ ఈసారి మేము అవకాశం ఇవ్వనందుకు సార్ వాళ్ళు చేయలేకపోయినారు. ఇప్పుడు భరత్ సార్ వచ్చినాడు, ఖచ్చితంగా చేస్తాను అని నిన్న వచ్చి హామీ ఇచ్చిపోయినారు. ECP से लेके हम लोग टीजी भरत के पास जाके हमारे थोड़े डिमांड रखे हैं. ये जो गंदी नाली है इसका वजह से सब लोग बहुत परेशान हो रहे हैं. ये सब इधर से पूरे वहाँ से बी कैंप से लेके लास्ट वहाँ तक बहुत तकलीफ में है. वो हमारे से वो प्रॉमिस किए हैं भरत साहब, क्या बोले हैं, मैं मेरे जिताएंगे तो मैं ये फर्स्ट यही कराऊँगा, इसी का काम कराऊँगा बोल के वो हमारे से वादा करा है. భరత్ గారు ఇచ్చిన హామీల ప్రకారము మొట్టమొదటి హామీ శుద్ధవాగు వంకని కట్టిస్తామని చెప్పారు. కాలువని ఓపెన్ డ్రైనేజ్ సిస్టము, మీకు ఎటువంటిది నీరు రాకుండా శ్రీరామనగర్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఆయన మాకు మొదటి హామీగా ఇచ్చారు. కానీ ఏ నాయకుడు వచ్చినా కూడా మాకు ఏమీ చేయలేదు. మన భరత్ సార్ డిమాండ్లతో పోయినాము, సార్ మాకు ఈ విధంగా ఉంది, శ్రీరామనగర్ ఈ విధంగా ప్రాబ్లంలో ఉంది, శుద్ధవాగు నీళ్ళు వచ్చినాయంటే మాకు 3-4 రోజుల వరకు చాలా ఇబ్బందికరంగా ఉంది, గలీజ్గా ఉంటుంది, మాకు దయచేసి మాకు శుద్ధవాగు చూసి మాకు ఆ పక్క కట్టియండి అని అడిగినాము. వాళ్ళ డిమాండ్లకు ఒప్పుకొని సరే నన్ను గెలిపియండి, మేము కంపల్సరీ మీకు ఆ శుద్ధవాగుని కట్టిస్తాను అన్నాడు. నగరంలో ఇంటి అద్దెలకు మించి కరెంటు బిల్లు వస్తూ ఉండడంతో విద్యుత్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు విద్యుత్ బిల్లుల చెల్లింపుకు బ్యాంకు ద్వారా రుణాలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పొంతన లేకుండా వస్తున్న విద్యుత్ బిల్లులు సగటు వినియోగదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం 100ల్లో వచ్చే విద్యుత్ బిల్లులు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏకంగా వేల రూపాయలు వస్తుండటంతో
విద్యుత్ వినియోగదారులు నెలాఖరు వచ్చిందంటే విద్యుత్ బిల్లు చెల్లించేందుకు కష్టాలు పడాల్సి వస్తోంది. నగరంలో విద్యుత్ వినియోగాలకు సంబంధించి వివిధ ఛార్జీల రూపంలో అదనపు వసూలు చేస్తున్నారు అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇందుకు ప్రతి నెల పొంతన లేకుండా వస్తున్న విద్యుత్ బిల్లులే ఇందుకు నిదర్శనంగా విద్యుత్ వినియోగదారులు చెబుతున్నారు. కర్నూలు నగరంలోని 83112010497727 విద్యుత్ వినియోగదారుడి సర్వీస్ నంబర్కు 2022లో విద్యుత్ నెలసరి బిల్లు 591 రూపాయలు వచ్చేది. అయితే ప్రస్తుతం వివిధ ఛార్జీల రూపంలో విద్యుత్ శాఖ పంపిస్తున్న విద్యుత్ బిల్లును అదే సర్వీస్ నంబర్ వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వీస్ నంబర్కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నెల 2375 రూపాయలు విద్యుత్ బిల్లు రాగా తాజాగా ఈ నెలలో ఏకంగా ఆ విద్యుత్ బిల్లు 5038 రూపాయలకు చేరుకుంది. కేవలం నెల వ్యవధిలోనే విద్యుత్ బిల్లు దాదాపు 2000 రూపాయలకు పెరగటం సగటు వినియోగదారులకు అర్థం కాని పరిస్థితులను సృష్టిస్తోంది. నెలసరి విద్యుత్ బిల్లులను పరిశీలించిన నేపథ్యంలో ఇంట్లో విద్యుత్ వినియోగాలకు సంబంధించి స్విచ్పై వేలు పెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంతగా వేసవి మండుటెండల నేపథ్యంలో అటు బయట ఉండలేక ఇటు ఇంట్లో ఉందామంటే విద్యుత్ బిల్లుల నేపథ్యంలో ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితుల్లో జీవనం సాగించాల్సి వస్తుందని విద్యుత్ వినియోగదారులు వాపోతున్నారు. ఇళ్లలో ఏసీల మాట దేవుడెరుగు, కనీసం అధికార పార్టీ ఎన్నికల గుర్తు అయినా ఫ్యాన్ని కూడా వేసుకునే పరిస్థితులు లేవని వారు వాపోతున్నారు. రెట్టింపు విద్యుత్ బిల్లుల నేపథ్యంలో అసలు ఫ్యాన్ కూడా వేసుకోకుండా జీవనం సాగించాలా అని మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు పాత బకాయిల పేరుతో ప్రస్తుత విద్యుత్ బిల్లులకు మొత్తాన్ని జోడించి బిల్లు పంపిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు మొత్తం బిల్లును కట్టాలంటే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చివరకు తమ ఇళ్లలో విద్యుత్ బిల్లులు కట్టేందుకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి బకాయిలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేమని, బ్యాంకులో రుణాలు మంజూరు చేస్తే నెల నెలా కొంత మొత్తాన్ని చెల్లించేందుకు అన్న అవకాశం ఉంటుందని వారు వాదిస్తున్నారు. మొత్తానికి ఈ వేసవిలో మండుటెండల ఉక్కపోత ఒకవైపు, పొంతనలేని వేలకు వేల రూపాయల విద్యుత్ బిల్లులు మరొక వైపు సగటు మధ్యతరగతి జీవిని నిద్ర లేకుండా చేస్తున్నాయని అనటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇప్పటికే అయినా విద్యుత్ శాఖ అధికారులు ఇబ్బందిగా విద్యుత్ బిల్లును రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు. కాగా పెరిగిన విద్యుత్ బిల్లులపై గతంలోని సిటీ న్యూస్ ప్రత్యేక కథనం ద్వారా విద్యుత్ వినియోగదారుల ఆవేదనను వినిపించింది. అసలు కరెంటు బిల్లులో ఏముంటుంది, ఏ ఛార్జీలు ఎందుకోసం వసూలు చేస్తారు, ఈ వివరాలు మనతో మాట్లాడడానికి. వాస్తవానికి అవన్నీ పెట్టేది కరెంట్ రావడానికి, కానీ ఆ కరెంటుని మళ్ళీ మన ఇంటికి సప్లై చేసినందుకు వేసేటువంటి ఛార్జ్ ఇది వచ్చేటప్పటికి మనం ఏ నెలలో ఆ నెలలో వాడుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అది 25 రూపాయల నుంచి 55 రూపాయల వరకు ఉంది, మనం వాడుకునే స్లాబ్ను బట్టి ఉంది అది. కాబట్టి అది కస్టమర్ ఛార్జీ అని చెప్పానంటే. మూడోది ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఎలక్ట్రిసిటీ డ్యూటీ అనేటువంటిది గవర్నమెంట్ వసూలు చేసే పన్ను. అది యూనిట్కి 6 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు నివాస గృహాలకి. అదే షాపులకి వీటికైతే యూనిట్కి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారు. మనం ఎన్ని యూనిట్లు ఈ నెలలో వాడితే అన్ని యూనిట్ల ప్రకారం మనకి 6 పైసల చొప్పున గృహాలకు వస్తుంది, రూపాయి చొప్పున వాళ్ళకి వస్తుంది. ఇది ఎలక్ట్రిసిటీ డ్యూటీకి సంబంధించినంతవరకు. ఇక ఇవి కాకుండా అదనంగా ఇంకో 3 ఉన్నాయి. ఏంటది? ట్రోప్ ఛార్జెస్, ఎఫ్పిపిసిఏ ఛార్జెస్ అనేటువంటి. ఇవి స్వభావరీత్యా ఒకటే. ట్రోప్ ఛార్జెస్ అంటే ఏంటంటే గతంలో మనం ఒక పీరియడ్లో వాడినటువంటి మన ఈ పంపిణీ సంస్థలు అవి మన దగ్గర వసూలు చేసిన ఛార్జీలకి వాళ్ళు విద్యుత్ కొన్న ఛార్జీలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఇప్పుడు మనకి వసూలు చేస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు ఈ మధ్యకాలంలో వాడినటువంటి కరెంటు వాళ్ళు కొంత కొన్నారు, ఆ కొన్న రేటుకి మనకు అమ్మిన రేటుకి మధ్య ఉన్నటువంటి తేడా అది. ఆ తేడాని ఇప్పుడు 3000 కోట్లుగా మన ప్రజలను ఎత్తినటువంటి ఈ ట్రోప్ ఛార్జెస్ పేరుతో వేశారు. అవి ఎంత వేశారు అని చెప్పానంటే
మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆ రోజుల్లో ఒక గృహానికి వాడినటువంటి ఆ 14 నుంచి 19 వరకు వాడినటువంటి మొత్తం టోటల్ యూనిట్స్కి యావరేజ్ చేసి మంత్లీ బైఫర్కేట్ చేసి యూనిట్కి 22 పైసల చొప్పున ఇప్పుడు వసూలు చేస్తున్నారు ఈ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బ్రాహ్మణుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు వెంకట రామరాజు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు ఎన్ వెంకట రామరాజు మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణ సంక్షేమంపై తీసుకున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో హిందూ దేవాలయాలు బ్రాహ్మణ సత్రాల ఆస్తుల సంరక్షణకు సంబంధించి హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని వివరించారు. అలాగే ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఇమాములకు ఇచ్చే విధంగా గౌరవ వేతనం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని అన్నారు. అలాగే వార్షిక ఆదాయం 50,000కు పైన ఉన్న దేవాలయంలో పనిచేస్తున్న అర్చకులకు 15,000 రూపాయల గౌరవ వేతనం, 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాల అర్చకులకు ధూపదీప నైవేద్యాల కింద 5,000 నుంచి 10,000కు పెంచడం జరిగిందన్నారు. వైదిక ఆగమ శాస్త్రాల విషయంలో ఆయా దేవాలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వటం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోని తిరుపతి, ఒంటిమిట్ట వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు పవిత్రతకు మూల ఆధారాలైన 1000 కాల మండపాలు పునర్నిర్మించాలని నిర్ణయించటం, అలాగే ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై దాడులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగిందని అన్నారు. పురోహితులకు, వంట బ్రాహ్మణులకు బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించడంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని అభివృద్ధి చేయాలని మేనిఫెస్టోలో పొందుపరిచారని చెప్పారు. తిరుపతి సహా అన్ని దేవాలయాల అభివృద్ధి కమిటీలలో దేవాలయాల అర్చకుడితో పాటు మరొక బ్రాహ్మణునికి బోర్డు మెంబర్గా అవకాశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణ వర్గానికి అపర కర్మలు చేసుకునేందుకు ప్రత్యేక భవన నిర్మాణం, వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు యువగళం కింద 3,000 నిరుద్యోగ భృతి తదితర అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో కష్టజీవికి అటు ఇటుగా నిలిచే వ్యక్తి కవి మాత్రమేనని సాహితీ కళ్యాణ్ అధ్యక్షుడు రాజారెడ్డి, అలాగే ప్రముఖ రచయిత హరికిషన్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని సి క్యాంపు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న టీజీవీ కళాక్షేత్రంలో మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా మహాకవి శ్రీశ్రీని స్మరించుకుందాము రండి అనే పేరుతో కవి సమ్మేళనం నిర్వహించారు. సాహితీ కళ్యాణ్ అధ్యక్షులు చెన్నౌల రాజారెడ్డి అధ్యక్షతన ప్రముఖ రచయిత హరికిషన్ ఆధ్వర్యంలో ఈ కవి సమ్మేళనం జరిగింది. ముందుగా శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కష్టజీవికి అటు ఇటు అండగా నిలిచే వ్యక్తి కవి అని సమన్వయకర్తగా వ్యవహరించిన హరికిషన్ పేర్కొన్నారు. ఈ కవి సమ్మేళనంలో ప్రమోద్ చక్రవర్తి, ఎల్లమర్తి భావన, మీసాల రఘు, డాక్టర్ కె చంద్రమౌళిని, ప్రతాపరెడ్డి, జిపి రామ్చంద్, ఎలమర్తి రమణయ్య, సయ్యద్ జహీర్ అహ్మద్, బసవరాజు తదితర కవులు తమ కవితలను వినిపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం కవితా సంకలనంలో కవితలను కొందరు వినిపించగా మరికొందరు శ్రీశ్రీ రాసిన సినీ గీతాలను రాగయుక్తంగా ఆలపించారు. అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, ప్రముఖ యూట్యూబర్ పఠాన్ సుల్తాన్ ఖాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశ్రీ కళావేదికలో చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. వారిని ఒక కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాం. బసవరాజు గురించి మీకు ఇంతకుముందే చెప్పాను. ఆ చెప్పిన దాన్ని మళ్ళా వారు నిరూపించుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తెలుగు వనము పోయు వెలుగు పూలెప్పుడు తెలుగు భాష సొగసు తెలియజేయ. కవి అంటే ఎవరు అని శ్రీశ్రీని ప్రశ్నించినప్పుడు కష్టజీవికి 2 వైపులా కాపలా కాసేవాడే కవి అన్నాడు. వాళ్ళ అద్భుతమైనటువంటి మాట. కష్టజీవి మొదటి అక్షరం క, చివరి అక్షరం వి. కష్టజీవికి 2 వైపులా కాపలా కాసేవాడు కవి.
అంటే కవి మీద ఇంత అద్భుతమైన నిర్వచనం ఇచ్చిన వాళ్ళు ఎవరు కనపడరు, చాలా సింపుల్ గా ఇచ్చేశారు. మనది ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బ్రతుకేనా సందులలో పద్దుల వలె. అంతేకాదు ఈ రోజున రాజకీయాల్లో కానివ్వండి, ఇతరత్ర మోసం చేయడానికి రకరకాల మాయమాటలు చెప్పే వాళ్ళ గురించి కూడా శ్రీశ్రీ గారు చెప్పారు. మనమంతా బానిసలం, గాంగలం పీనుగలం, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా అని. అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అనుకున్న నీ దేశం ఎటు దిగజారు. కాల్చబోయి నేటి దుస్థితి, ఎదిగించబోయి ఈ పరిస్థితి, కాల్చబోయి నేటి దుస్థితి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన స్వార్థం చూసుకునేవాడే. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ముస్లింలకు ఏదైనా సంక్షేమం జరిగిందంటే ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి చెందిన 22 కుటుంబాలకు మాత్రమే జరిగిందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ సుబ్లీ తెలిపారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు నగరంలోని హోటల్ డివిఆర్లో జరిగిన సమావేశంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూక్ సుబ్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ముస్లింలకు అన్ని విధాల అన్యాయం జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఏదైనా న్యాయం జరిగిందంటే ప్రజాప్రతినిధులుగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్గా ఉన్న 22 ముస్లిం కుటుంబాలకు మాత్రమే జరిగిందని, మరే కుటుంబానికి సంక్షేమం జరగలేదని ఆయన తెలిపారు. అలా కాదని ఏ ముస్లిం సామాజిక వర్గ కుటుంబానికైనా సంక్షేమం జరిగిందని నిరూపిస్తే తాను ఎలాంటి చర్యలకైనా సిద్ధమని అన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ముస్లింలకు అడుగడుగునా ద్రోహం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముస్లింల ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లింల సంక్షేమానికి జరిగిన కృషిని, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగిన కృషిని ఆయన మీడియాకు వివరించారు. 4,542 కోట్ల రూపాయల మైనారిటీల సంక్షేమం కోసం వినియోగించామని చెబుతున్న మొత్తాన్ని నవరత్నాలకు వినియోగించారని ఆయన వివరించారు. ముస్లింల సంక్షేమం కోసం 22,000 కోట్లు ఖర్చు చేశామని, తడిగుడ్డతో మళ్లీ ముస్లింల గొంతు కోస్తూ అబద్ధాలు చెబుతూ నమ్మక ద్రోహానికి పాల్పడిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. గౌరవ మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు. ఎవరండి ఆర్ కృష్ణయ్య గారు? ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ గారు. మా యొక్క 4% రిజర్వేషన్ తీయటానికి వెనకాల నుంచి కుట్ర చేస్తుంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా?
ఈ రోజున మీరేమో మాట్లాడితే 4% రిజర్వేషన్ పోతుంది అంటున్నారు. ఇంకో గమ్మత్తైన అంశం ఏమిటంటే 4% రిజర్వేషన్ తీయటానికి అవకాశం లేదండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనుకున్నా, ఈ దేశ హోంమంత్రి గారు అనుకున్నా కానీ ఈ 4% రిజర్వేషన్ తీయలేరు. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టులో ఉంది. రాష్ట్రంలో మనకి కులాలకు మతాలకు అతీతంగా మేమందరం కూడాను ఈ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే వాళ్ళం. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడాను అభివృద్ధి చెందుతారు. కాబట్టి రాష్ట్రం ముఖ్యం, దాని తర్వాతనే మా యొక్క అభివృద్ధి గురించి మేము ఆలోచిస్తాము అని చెప్పేసి తెలియజేస్తూ, పాత కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి రాజధాని అమరావతి అనేది, ఈ పాత కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే కనుక దాదాపు 750 మసీదులు ఉన్నాయి. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక దాదాపు మీకు అక్కడ ముస్లింల జనాభా 8 నుంచి 9 లక్షల మంది ముస్లింలు అక్కడ నివసిస్తున్నారు. ముస్లింలందరూ కూడాను ఆలోచించాలి. ఎందుకంటే కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో ఏషియాలో నంబర్ 1 అయినటువంటి ఆటోనగర్ మన విజయవాడ ఆటోనగర్, అదేవిధంగా గుంటూరు ఆటోనగర్. ఈ గుంటూరు ఆటోనగర్, విజయవాడ ఆటోనగర్లో అత్యధికంగా పనిచేసేది ఎవరు? ముస్లిం సోదరులు. మెకానిక్గా కానీ, ఆటోమొబైల్స్గా కానీ, బాడీ బిల్డింగ్లో కానీ ప్రతి రంగంలో కూడాను ముస్లింలు ఉంటారు. ఒకవేళ రాజధాని అనేది ఇన్షాల్లా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి మొత్తం పనులు చేపట్టబడితే కనుక రాబోయే 25 సంవత్సరాల వరకు వీళ్ళు పని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉండదు అన్న సంగతి కూడాను ముస్లిం సమాజం గమనించాలి. ఇవి ఈనాటి మెట్రో న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.